హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఈరోజు నేను ఈ ఫెస్టివల్ సీజన్లో మనకి రక్షాబంధన్ కానీ, అమ్మవారి పండుగలు, వరలక్ష్మి వ్రతము, శుక్రవారాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దానికి మనకు ప్రసాదాలు అనేవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి కదా. మీకు ముఖ్యంగా ఏదైనా స్వీట్ ఐటెం చేయాలి, అది చాలా తక్కువ టైంలో చేసుకోవాలి, చాలా ఫాస్ట్గా అవ్వాలనుకుంటే మోతీచూర్ లడ్డు ఒకసారి నేను చెప్పినట్టు చేయండి. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీకు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఈ లడ్డు. సో నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని వీటిని ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ చిన్న చిన్న అప్పల్లాగా అయితే చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది లోపల వరకు కుక్ అవ్వాలి. ఇక్కడ మనం మోతీచూర్ లడ్డు అనేది బూందీ ప్రిపేర్ చేయట్లేదండి. మామూలుగా మోతీచూర్ లడ్డు అంటే బూందీ పిండి జారుడుగా కలిపి బూందీ చేసి ఆ తర్వాత మనం మిక్సీ చేసి చేస్తాము. కానీ అలా అవసరం లేకుండా ఇప్పుడు మనకి ఆయిల్ కూడా కొంచెం అలా అయితే వేస్ట్ అవుతుందండి, కొంచెం ఎక్కువగా బూందీ అనేది దాంట్లో ఉండడం వల్ల. సో ఇలా అనుకోండి, అసలు ఆయిల్ కూడా ఎక్కడ పాడవదండి. జస్ట్ మనకి ఇది ఒక 10 to 15 minutes ఆయిల్లో మనం ఉంచుతాం, తర్వాత తీసేస్తాం కాబట్టి అస్సలు మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. సో టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు మనం ఆయిల్ అనేది లో హీట్లో ఉంచుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. ఇది లో హీట్లో ఉంటేనే లోపల నుంచి పిండి అనేది గుల్లగా కుక్ అవుతుంది. వేసి మనం అలాగే వదిలేయద్దు, టర్న్ చేసుకుంటూ ఉంటే పిండి సైడ్స్ అనేవి హార్డ్ అవ్వకుండా లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి. పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి ఇలా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. జస్ట్ ఇది మనం 1 to 2 minutes టైం పడుతుందండి, అంతకంటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదు. మరీ పల్చగా కూడా చేయొద్దండి, తొందరగా గట్టిగా అయిపోతాయి. ఇది లోపల పచ్చివాసన ఉండొద్దు, పిండి గుల్లగా అవ్వాలి, కానీ గట్టిగా అంటే హార్డ్గా అయితే అయిపోవద్దు, అలా కుక్ అవ్వద్దు, ఫ్రై కూడా బాగా అవ్వకూడదు, అలా చూసుకోవాలి. సో మనం ఇలా కదుపుతూనే ఉండాలండి. జస్ట్ 1.5 minutes అలా అయిందంటే ఆల్మోస్ట్ మనకైతే ఇవి రెడీ అయిపోతాయి. సో ఇలా అయిపోయింది కదా, ఇంకా నేనైతే ఇవి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం ఒక 10 minutes గాలికి అలా ఉంచామంటే ఆరిపోతుంది. లేదంటే ఇలా మనం తుంచి చిన్న చిన్న ముక్కలు చేసామంటే ఇంకా ఫాస్ట్గా చల్లారిపోతుంది, మనకు ఇంకా స్పీడ్గా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని చూసారా చల్లారిపోయినాయి కదా, ఇవి మనం ఇప్పుడు కోర్సుగా పల్సిస్తూ మనం మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఎలా కావాలో అలా రవ్వగా పిండి అయితే తయారవుతుందండి. ఎక్కడ ఉండలు కూడా ఉండవు. ఒకవేళ ఏదైనా అవుటర్ పార్ట్ కొంచెం హార్డ్గా ఉంటే మీరు చేతితోని ఇలా కొంచెం మెదిపేశారంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుందండి. సో ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి స్వీట్నెస్ కోసం షుగర్ తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్వీట్నెస్ ఇంకాస్త ఎక్కువ తినే వాళ్ళకైతే మీరు 1/4 కప్ అయినా తీసుకోవచ్చండి. ఇది కరెక్ట్ కొలత, కొంచెం సప్పగా ఉండదు, అలా అని మరీ స్వీట్గా కూడా ఉండదు, లడ్డు నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం పాకు రావాల్సిన అవసరం లేదు, పాకు గట్టి పడాల్సిన పని కూడా లేదు కాబట్టి మనం ఏం నిమ్మరసం కూడా యాడ్ చేయొద్దండి, అవసరం లేదు. జస్ట్ మనకి ఇది షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఈ మంత్ అంతా ఏదో ఒక ప్రసాదాలు, స్వీట్ ఐటమ్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఒకసారి తప్పకుండా కొత్తగా వంట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకైతే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే అంత బాగా వస్తుంది, అస్సలు ఫ్లాప్ అయ్యే ఛాన్సే ఉండదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా మన మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా యాడ్ చేసుకొని ఇది కూడా మనం ఒక 1 minute 1.5 minutes కుక్ చేసుకున్నామంటే ఇది చక్కగా పచ్చివాసన ఏం ఉండదు కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో వాటర్ కూడా మీరు చాలా చూసి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే మనం అనేది ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది, అంత అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయినప్పుడే బాగా కుక్ అవుతుంది కాబట్టి. సో కలర్ కోసం నేను కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నానండి, ఫుడ్ కలరు. అవసరం లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంకా అంతే, ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండితోని కంప్లీట్గా కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకు ఏం గట్టి పడదు, లడ్డూలు చక్కగా వస్తాయండి. ఇవి మనకి ఒక 1 month వరకు మనం బయట ఉంచినా కూడా అస్సలు పాడుగావు. సో కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇలా లడ్డూలు చుట్టేసుకున్నామంటే సరిపోతుందండి. అంతే, నాకు ఈ పిండికి
15 లడ్డూలు 16 లడ్డూలు అయ్యాయండి దాదాపు. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. బాయ్.